సంవత్సరం హేమలంబనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఫలితాలు గోచార రీత్యా ఈ విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయము 8, రాజపూజ్యము 7, అవమానం 3గా చెప్పబడుతోంది. అనగా ఈ సంవత్సరం వీరికి సంఘంలో గౌరవ ప్రతిష్టకు ఎటువంటి ఆటంకం లేదు, మంచి పేరు సంపాదించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ అనుకూలవంతమైనటువంటి అవసరమైన ధనము మీకు చేతికి అందేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారి యొక్క గ్రహ సంచారంలో గురుడు సెప్టెంబర్ 11వ తేదీ వరకు 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే గురుడు వీరికి సెప్టెంబర్ 12 నుంచి సంవత్సరాంతం వరకు 6వ స్థానంలో ప్రవేశము మరియు 7వ స్థానంలో శని సంచారం నుంచి అష్టమంలోకి వెళ్ళినప్పటికీ తిరిగి వక్రగతుడై 7వ స్థానంలోకి వస్తున్నందువల్లను ఈ 2 గ్రహాలను గురు శని గ్రహాలను అనుసరించి చెప్పేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా అనుకోని దాంపత్య రకమైనటువంటి ఇబ్బందులు లేదా వివాహం అయ్యేటువంటి సూచన నుండి చివరిగా వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కానీ ఈ సంవత్సరం అక్టోబర్ 2017 తదుపరి వీరికి కళ్యాణ సంబంధమైన విషయాల్లోనూ అలాగే జీవిత భాగస్వామి నుంచి వచ్చినటువంటి ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నట్టయితే అవి అధిగమించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి భాగస్వామ్య సంబంధాల వ్యాపారాలు ఏమైనా ఉన్నట్టయితే ఈ దాదాపుగా అక్టోబర్ 2017 వరకు అనుకూలంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. అక్టోబర్ తర్వాత వీరికి అనుకూలమైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వ్యాపార భాగస్వామి నుండి అధికమైనటువంటి ధన ఆదాయాన్ని మీరు ఆశించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఆరోగ్య విషయాల గురించి ఆలోచించినట్టయితే కొంత అష్టమ శని ప్రభావం వల్ల మీకు కొంత అనారోగ్య సూచన ఎక్కువ కనబడుతోంది. కానీ ఈ రాశి వారిలో ముఖ్యంగా గురు సంచారం యోగ్యత బాగున్నందువల్ల అనారోగ్యం నుంచి త్వరగానే బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా సెప్టెంబర్ అక్టోబర్ నెలల తర్వాతనే అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా పొందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఏదైనా రక్త పరీక్షలలో కానివ్వండి లేదా హిమోగ్లోబిన్ తగ్గే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతున్నాయి. తీవ్ర ఒత్తిడికి మనోవేదనకి గురయ్యే అవకాశము ఈ రాశి వారికి ఎక్కువ ఉంటుంది. ప్రయాణం వల్ల అలసిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అటువంటి దూర ప్రయాణాలను ఈ సంవత్సరంలో మీరు సంవత్సరము అంతంలో పెట్టుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశము బలంగా కనబడుతుందనే విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం బాగున్నప్పటికీ మీ యొక్క చురుకుదనం తగ్గడం వల్ల లేదా ఆలోచన శక్తి తగ్గడం వల్ల కొంత ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశం బాగా కనబడుతోంది. మీ ప్రయత్నాన్ని ఎక్కువగా చేయండి, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక కళలు సాహిత్య రంగాల వారికి ఈ సంవత్సరం కొంతవరకు అంత యోగ్యంగా లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. అంటే ఇంతకు ముందున్నటువంటి వ్యక్తుల వల్ల మీరు పడ్డటువంటి అనేక ఇబ్బందులు ఈ సంవత్సరం కూడా కంటిన్యూగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీకు సాహిత్య రంగాల వారికి కొంత అవమానం తప్పేటువంటి అవకాశం కనిపించడం లేదు. మీరు తప్పకుండా కొంత జాగ్రత్తలు వహిస్తే సాహిత్య రంగం వారికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అలాగే టెక్నాలజీ రంగంలోని వారికి లేదా సైన్స్ రంగంలోని వైద్య విద్యార్థులు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. ఏవైనా పోటీ పరీక్షలు రాసినటువంటి ఈ వృషభ రాశి విద్యార్థులు తప్పకుండా అందులో అత్యుత్తమైనటువంటి ర్యాంకుల కన్నా కొంతవరకు ఒక 2-3 ర్యాంకులు తగ్గేటువంటి అవకాశాలు బలం కనబడుతుంది. ఉత్తీర్ణత శాతం తగ్గుతోంది. జాగ్రత్త వహించండి. కొంత అధిక సమయాన్ని విద్యపై కేటాయించండి. మీ యొక్క మనోబలాన్ని ఎక్కువగా వృద్ధి చేసుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం బాగా కనబడుతోంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో జీవిత భాగస్వామి నుండి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య వచ్చి ఉంటే ఆ సమస్య సర్దుమణిపోయి మీరు మంచి భవిష్యత్తుని అనుకునేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. ఇద్దరి మధ్య ప్రేమ అనురాగాలు పెంపొందేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే వ్యాపార భాగస్వాములైతే వ్యాపార భాగస్వామి నుండి కొంత మీకు వ్యతిరేకత వ్యక్తమయ్యేటువంటి అవకాశం బలంగా ఉంది. బుధుడి రావు సంచారం మీకు అనుకూలంగా లేనందువల్ల వారు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దయచేసి అటువంటి వారి నుంచి ముందుగానే ఎక్కడ కూడా ఎలా అంటే అలా మీరు సంతకాలు చేయకుండా ఆలోచించి పరిపూర్ణమైనటువంటి ఆ విషయాన్ని తెలుసుకొని అవగాహనతోనే దానిపై సంతకాలు చేయమని మరీ మిమ్మల్ని చెప్పడం జరుగుతోంది. అలాగే ఈ యొక్క రాశి వారికి కళ్యాణం కాని వారికి ఈ సంవత్సరంలో కళ్యాణ ఘడియలు మీకు అంతిమంలో వచ్చేటువంటి అవకాశం, అనగా అక్టోబర్ నవంబర్ నెలలో మీ కళ్యాణ ఘడియలు మీకు దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వారికి మీకు వివాహ సూచన అనుకూలంగా ఉన్నదనే విషయాన్ని గ్రహించుకోండి. వృషభ రాశి వారికి ముఖ్యంగా కుటుంబ విషయాలు
చెప్పదలుచుకున్నట్టయితే కుటుంబ విషయాల్లో వీరికి అత్యంతమైనటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంటి పెద్ద కుమారు నుండి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనబడుతోంది. కుటుంబ పెద్దని గౌరవించి ఆ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉదాహరణకి షష్ఠి పూర్తి కానీ, భీమరథ శాంతి కానీ అలాంటివి ఇంట్లో జరిగేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారి యొక్క పెద్దవారైనటువంటి కుటుంబంలో పెద్ద వ్యక్తి ఎవరైనా సరే ఉన్నతమైనటువంటి ఏదైనా గౌరవాన్ని పొందేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. ప్రభుత్వం నుంచి కానీ లేదా ఉత్తమమైనటువంటి సంస్థ నుంచి కానీ ఏదైనా బిరుదు కూడా పొందేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి అనుకూలంగా కనబడుతోంది. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులైతే వీరికి ఇంకా ఉన్నతమైనటువంటి స్థాన మార్పు ఉండేటువంటి అవకాశము అనుకూలంగా కనిపిస్తోంది. వృషభ రాశి వారి ఎవరైనా కళ్యాణవంతులైతే ఈ సంవత్సరం మీకు పుత్ర సంతాన యోగం కనబడేటువంటి అవకాశం అనుకూలంగా ఉన్నది. అంటే ఈ సంవత్సరం వృషభ రాశి వారు సత్సంతానవంతులు అవుతారని స్పష్టంగా చెప్పబడుతోంది. వీరికి ఇంతకు మునుపు పుత్రుడు ఉన్నట్టయితే ఈ సంవత్సరం పుత్రికా సంతాన యోగం శుక్రుని గ్రహం వల్ల అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీకు పుత్రికా సంతాన యోగం అధికంగా కనబడేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. లేదా ఈ సంవత్సరంలో ప్రథమ సంతానం అయితే గురుడి ప్రభావం వల్ల మీకు సంతాన యోగంలో పుత్ర సంతాన యోగం కనబడేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారికి సంవత్సరంలో సత్సంతానాన్ని పొందేటువంటి అదృష్టము మీకు కలగబోతున్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి గృహప్రవేశము లేదా గృహ నిర్మాణ యోగము కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంతకు ముందు మీరు స్థలం తీసుకున్నట్టయితే ఆ స్థలంలో మీరు గృహ నిర్మాణాన్ని చేసేటువంటి అదృష్టం మీకు ఈ సంవత్సరంలో కనబడుతోంది. అలాగే ఈ యొక్క సంవత్సరంలో మీరు కొత్త నూతన గృహప్రవేశాన్ని కొనదలుచుకున్నట్టయితే తప్పకుండా మీరు కొనేటువంటి సూచనలు కనబడుతున్నాయి. మీరు మే, జూన్, జూలై మాసాలలో ఆ ప్రయత్నాన్ని సఫలీకృతంగా పొందే అవకాశము బాగా కనబడుతోంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఉద్యోగ విషయంలో విదేశాలకు వెళ్ళేటైతే ఈ సంవత్సరం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్యక్రమాన్ని ముందుకు పొడిగిస్తే మంచిది. రాబోయే సంవత్సరంలో అటువంటి ప్రయత్నం చేస్తే మీకు అనుకూలవంతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. రాహుకేతుల యొక్క స్థితి వల్ల మీకు ఆ విదేశాల్లో ఉద్యోగ విషయంలో కొంత ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క గ్రహ సంచారంలో ఈ యొక్క ఏప్రిల్, మే, జూన్ మాసాలలో కుజుని యొక్క అనుకూలత బాగలేనందువల్ల విద్యా సంబంధ విషయాల్లో కూడా ఎవరైనా విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకున్నట్టయితే ఆ విషయాన్ని కూడా మీరు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో చేసే ప్రయాణం మీకు సాఫల్యతను ఉన్నతమైనటువంటి స్థితిని కలిగిస్తుందని చెప్పేసి స్పష్టంగా చెప్పబడుతోంది. కాబట్టి మీ ప్రయాణాన్ని విదేశీయానాన్ని ఉద్యోగం ద్వారా కానీ విద్య వల్ల కానీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలలో పెట్టుకుంటే మీకు అనుకూలత ఎక్కువగా ఉండే అవకాశం బాగా కనబడుతోంది. ఇక అన్ని సమిష్టి విషయాల్లో ఆలోచించినట్టయితే వృషభ రాశి వారికి మాట పట్టింపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మొండితనం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇతరులు మిమ్మల్ని చీదరించుకునేటువంటి అవకాశము లేదా మీపైన ఏదైనా ఇతరులకి మీ గురించి తప్పుగా చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ మాటని హద్దుగా ఉంచుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొండితనాన్ని విడనాడే అవకాశం చూసుకోండి. అలాగే మీ ఆరోగ్య విషయంలో నీరు, తేనెను ఎక్కువగా ఉపయోగించే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మీరు సత్ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పై అధికారుల నుండి మీకు మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అవకాశాలను అందిపుచ్చుకోండి. అన్ని రకాల విషయాలలో వాహన, ఇతర సౌఖ్యాల అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఈ సంవత్సరం జూన్, జూలై నెల తర్వాతనే మీకు అనుకూలంగా బాగా స్పష్టంగా కనబడుతున్నాయి అనే విషయాన్ని సుస్పష్టంగా నెరవేర్చుకోండి. ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నారనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశివారు అనుకూల పరిస్థితుల నుంచి ప్రతికూల పరిస్థితుల నుంచి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మార్చుకోవడానికి మీరు దుర్గాదేవి ఆరాధనను, అలాగే మీరు దత్తాత్రేయ స్వామి చరిత్రను, అలాగే శని, బుధ గ్రహ జపాలని చేయించుకోండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందే అవకాశం బాగా కనబడుతోంది.